గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటారా? మీకు చెప్పి వినాయక్ గారు నాకు ఈ సినిమాలో ఈ సీన్ నచ్చలేదు, లేకపోతే ఈ సినిమాను తీయకుండా ఉండాల్సింది, ఇది మాకెందుకు నచ్చలేదు, అట్లా ఎప్పుడైనా వీ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఫిలిం అంటే చెప్పిన వాడు ఎవరైనా ఉన్నారా? అలా కూడా ఉండదండి, సరదాగా ఉంటాను. ఎవరు ఉండవద్దు నన్ను బాధ పెట్టి ఇలాగ ఎవరు ఉండరు. కథల స్టేజ్లో చెప్పుకుంటాం కదా, అప్పుడు బన్నీ అప్పుడు ఒక కథ అనుకున్నాం, ఇది వద్దు గురు, ఎందుకు బాగానే ఉంది కానీ నీకు వద్దు అనేవారు. ఒకసారి వీళ్ళు ఎందుకు వద్దు అన్నారులే అని అలా. అయితే మీరు చిరంజీవితో బాలకృష్ణ ఇప్పుడు నాకు ఇందాక అన్ని రైటప్స్ రాశారు, ఇది అని మాట్లాడుతున్నారు సార్. వాళ్ళెవ్వరికి నా మీద కన్సర్న్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ రైటప్స్ వల్ల నేనేం మారను కదండి. మీరు నిజంగా మార్చితే బెటర్, మార్చితే నేను మారుతాను. అంటే మీకు తప్పండి, ఇది ఇక్కడ ఈ తప్పు ఉంది, ఇక్కడ ఈ తప్పు ఉంది, ఏదో శ్రద్ధ కూర్చొని మాట్లాడడం ఇంకోటి, అది పక్కన పెట్టండి. సరే అయిపోయిన తర్వాత ఒక 1 మంత్కి ఇప్పుడు చిరంజీవి గారు ఈ మీటింగ్, చిరంజీవి గారు కలిసినప్పుడు నేను అఖిల్ చూశాను, తీయటం క్వాలిటీ అదంతా బాగుంది, పాటలు తీయటం అన్నీ బాగున్నాయి, కానీ ఎంచుకున్న కథ ఆ థ్రెడ్, ఒక థ్రెడ్ సింగిల్గా థ్రెడ్, ఆ థ్రెడ్లో ఇది లేదు, ఆ అల్లిక లేదు, అందమైన అల్లిక లేదు సినిమా. ఆ అల్లిక లోపం ఆ సినిమా. మిగతాదంతా బాగుంది అంటే తీయటం ఆటల్లోనూ తప్పేం లేదు, కానీ ఆ అల్లిక లోపం ఉంది అని ఇక్కడి నుంచి ఎప్పుడు ఆ కేరు 1-2 సార్లు చెక్ చేసుకో. ఏ కథ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి అది మాత్రం కరెక్ట్గా పట్టుకో, 1-2 సార్లు ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టు అన్నారు. అది కరెక్ట్ చేయడం. ఓకే, ఓహో అంటే స్క్రీన్ ప్లేలో పోతారు. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏం చేస్తాను, ప్రతిదాన్ని ఓహో ఇది స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉందా అని ఒకళ్ళిద్దరు స్పెషలిస్టులు ఎవరికో చెప్పి, లేదండి అని అవడానికి ఇది అవుతుంది. ఓన్లీ చెడే చెప్తే డిప్రెస్ అవుతాం. ట్రూ. అంటే అంత కన్సర్న్, అంత కేర్ ఉన్న వాళ్ళు ఎలా చెప్పాలి, అంత బాగుంది, బట్ ఇది సజెషన్ అని చెప్తే మీరు ఈ కేర్ తీసుకోవాలి, అక్కడ ఫెయిల్ అవుతున్నారు మీరు అన్నట్టుగా రివ్యూస్ అలాంటివి ఉన్నాయనుకోండి బాగుంటాయి. కాకపోతే ఈ పెద్ద చదవడానికి జనం కూడా పెద్ద ఇష్టపడలేదు అలా. అంతేనంటారా? వినాయక్ గారు, ఒకళ్ళు చెప్పడం పక్కన పెట్టండి, మీకు మీరు ఎప్పుడైనా తెలుసుకుంటూ ఉంటారా? అంటే ఈ ఫలానా సినిమాలో నేను ఈ సీన్ ఇలా తీయకుండా నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు, సో అట్లా అంటే సెల్ఫ్ కరెక్షన్ నేను అనేది. అలా అని కాదు కానండి. ఇప్పుడు యోగి సినిమా చేసాం అనుకోండి, సపోజ్ యోగి సినిమా చేసినప్పుడు కొన్ని పాటలు ఏం నేర్చుకుంటాం అంటే, కన్నడ కథలు మనకి ఆడినవి తక్కువట. ఓకే, ఇలాంటి సారోనెస్ మన వాళ్ళకి పెద్ద నచ్చదు. యాడ్ ఎండింగ్స్ అంటే ఎండింగ్స్ బాధగా ఉన్న అలా ఉన్న మన వాళ్ళకి ఎక్కువ శాతం నచ్చవు అనేది ఒక లెసన్. ఆ తర్వాత అలాంటివి ఏమొచ్చినా కూడా పక్కన పెట్టేస్తుంటారు. ఓకే, ఇప్పుడు ఎవరో వచ్చి ఒక మ్యాజిక్, ఇది భూమి, సైన్స్, ర్యాకెట్ అని ఎవరన్నా ఇప్పుడు చెప్పారనుకుంటున్నా, పక్కన పెట్టేస్తారు. బికాజ్ ఆఫ్ అఖిల్ నుంచి నేర్చుకున్న పాఠం అది. ఇలా ప్రతిదీ ఎందుకు నేర్చుకోండి, డెఫినెట్గా నేర్చుకుంటాం. దెబ్బ తగిలినప్పుడు ఓ రాయి తగిలింది అనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ షూ వేసుకోవాలనే సెన్స్ తెలుస్తుంది కదా, ఎందుకు డెఫినెట్గా నేర్చుకుంటాం. బేసికల్గా కూడా మీ నేచర్ అదే కదా వినాయక్ గారు. ఎంత నేర్చుకున్నా సార్, ఎంత నేర్చుకున్నా సినిమా అనేది పూర్తిగా మాత్రం ఎవరికి తెలియదు. అదే ఓకే, దట్స్ రైట్. బట్ జనరల్గా చెప్పండి, మీ నేచర్ కూడా అదే కదా, అంటే మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోరు, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. అంతే, ఎస్, కరెక్టేనా? క్యాల్కులేటెడ్గా తీసుకుంటారు రిస్క్, టోటల్గా రిస్క్ తీసుకోండి. ఎందుకంటే నా జర్నీ రిస్క్ నుంచి మొదలైంది కాబట్టి నేను మళ్ళీ ఆ రిస్క్కి వెళ్తాను నేను ఇష్టపడను. ఓకే, సో క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే ఏంటి? ఒక ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిల్మ్, కొన్ని పాటలు, కొన్ని మంచి డైలాగులు, కొన్ని ఫైట్లు, దాంట్లో ఏదో ఒక చిన్న సోషల్ మెసేజ్. ఇప్పుడు సపోజ్ అల్లుడు సీన్ సినిమా తీసుకుంటే, అల్లుడు సీన్ సినిమా హీరో మీద కథ కాదు, పెట్ల ఓ ప్రకాష్ రాజ్ కథని సాధించిన హీరో. ఆ ప్రకాష్ రాజ్ కథ ఏంటి? ఒక
ఒక నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ వాటర్ మీద పోరాడే ఒక వ్యక్తి. ఆ ఫ్లోరైడ్ వాటర్ గురించి నేను ఎంతో కొంతమందిని కలుసుకుని తెలుసుకుని టీవీ నైన్ నుంచి కొన్ని ఇవి తెప్పించుకుని అన్నీ చేశాం. అది ఎంత జనంలోకి రీచ్ అయింది అనేది తెలియదు. అదే ఫ్లోరైడ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఓ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఎవరో స్టార్స్ చెప్పారనుకోండి, ఇది అవుతుంది. అలాగా దాంట్లో ప్రతి దాంట్లో చిన్నది ఒక బన్నీ సినిమా ఉంది, దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ మీద ఉంటుంది. చెప్తున్నా ప్రతి దాంట్లో ఏదో చిన్నది ఏదో పెట్టుకుని ఆది ఉంది, పేదలందరికీ భూములు ఇవ్వాలి, సాంబ అందరూ చదివించాలి. ఇలాగా ఒక లక్ష్మి ఉందనుకోండి, టోటల్ ఫ్యామిలీ కథ అయినా కూడా ఫ్యామిలీ అంటే ఎక్కడి నుంచో బయట వచ్చిన అనాథని వాళ్ళ ఫ్యామిలీలోకి ఎలాగో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి తీసుకొచ్చాడు. ఈ వచ్చిన వాడు ఎంత గొప్పగా ఆ ఫ్యామిలీని కాపాడుతున్నాడు, ఆ విలువల్ని. ఇలా ఏదో ఒక చిన్న మంచి విషయం ఒకటి ఉండి దాని చుట్టూ మిగతా కమర్షియల్ అన్నీ అల్లాలని అనిపిస్తుంది. కానీ చిన్న హీరోలకు కూడా మీరు ఒక సూపర్ హీరోయిక్ ఇమేజ్ ఇస్తారు సినిమాల్లో. అసలు దిల్ నితిన్కి అసలు పాలుగారి కుర్రాడి ఫేస్ అప్పట్లో, అబ్బాయి మిల్కీ మిల్కీ బాయ్ ఫేస్ అనమాట. అలాంటి అబ్బాయితో మీరు ఫైట్లు చేయించారు, చిత్ర కొట్టించేశారు, అండ్ యూ మేడ్ దెమ్ బిలీవ్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్గా. జనరల్గా మిగతా డైరెక్టర్స్తో అది సంబంధించి ఏమో నేనైతే తీసేసే నేను ఈ క్షణం అనిపించలేదా ఈ అబ్బాయితో ఇలాంటి ఫైట్లు చేయించకూడదు, జనాలు యాక్సెప్ట్ చేయరేమో? ఎందుకు చెప్తాను, హీరో కదా, చెయ్యాలి కదా. రామ్ గోపాల్ వర్మ గారు ఒక కాంప్లిమెంట్ ఆ సినిమాకి, వాడు తప్పని కొడతాడు, కొడితే ఒకటి పడిపోతాడు, పడిపోయిన తర్వాత మనం తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి లేకపోతే చచ్చిపోతాడు అనగానే అందరిలో చూస్తా. అసలు నువ్వు ఎలా ఇమాజిన్ చేసావు అది? అసలు కొట్టిన పంచి కన్నా కూడా డైలాగ్ చాలా పవర్ఫుల్ కదా. దట్స్ వాట్. నిజమే, కరెక్ట్. నాకు అనిపించింది తీసిందే. అదే అంటున్నాను, అంటే చిన్న చిన్న హీరోలతో కూడా మీరు యూ జస్టిఫై ఇట్ టోటలీ. ఆ సీన్స్ ఎక్కడ కూడా అన్బిలీవబుల్గా అనిపించదు. అఫ్ కోర్స్ అంటే మోర్ దెన్ రియాలిటీయే ఉంటుంది, అన్రియల్గా ఉండొచ్చు కానీ అలాగే ఉంటాయి కదండి. అదే అన్నప్పుడు ఫైట్ అంటే ఇలా కొట్టగానే ఎగిరిపోవడమే కదా ఇప్పుడు చూస్తున్నాం. అలా లేకపోతే అది లేదేంటి అన్న, అలా లేదేంటి అని అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎస్పెషల్లీ మీ నుంచి అవే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో అలాంటివి ఏమి ఉండబోతున్నాయి? ఖైదీ నెంబర్ 150లో యాక్షన్ చాలా బాగుంటుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇందులో మరీ అన్రియలిస్టిక్గా అలా పడిపోవటాలు అయ్యే ఉండవు. నిజానికి ఉండొచ్చు కూడా, ఏది చిరంజీవి గారు కొడితే పడిపోతారని అందరూ నమ్ముతారు. నేను మరీ చిన్న చిన్న హీరోలు కూడా కొడుతుంటే 20 మంది లేచిపోవడం అలా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ బ్యాక్ ఇమేజ్ ఏమి లేకుండా. దీనిలో ఫైట్స్ కూడా చాలా బాగుంటాయండి. అవునా? ఓకే, సిచ్యువేషనల్గా ఉంటాయి. అయితే మీరు చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో చేశారు, నాగార్జున గారితో మాత్రం తీయలేదు. నకిల్లో ఒక సాంగ్లో చిన్నది చేశారు, కానీ నాగార్జునతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేయాలి అసలు ఉందా ఎప్పటి నుంచో మీకు చేయాలని? 1-2 సార్లు అనుకున్నాం కానీ ఎందుకో జరగలేదండి అది. అంటే నాకు సరి గుర్తులేదు కానీ చెయ్యాలి. వాళ్ళ అబ్బాయితో చేశారు. ఇప్పుడు మీకు అది ఒక బాధ్యత అనుకుంటున్నారా, అఖిల్కి ఇంకో హిట్ ఇవ్వాలన్నది? డెఫినెట్గా నా మైండ్లో ఉంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.